యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని పుట్టపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా చెబుతున్న మధ్యాహ్న భోజన పథకంలోని పురుగులు వస్తున్నాయని పిల్లలు తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. భోజనంలో పురుగులు ఉండటం చాలా విచారకరం. ఇటు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి బియ్యం రాకుండా చూడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనానికి బియ్యం పంపించింది మన కాంగ్రెస్ గవర్నమెంట్. మొత్తం పురుగులే. పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. విరోచనాలు, వాంతులు అయ్యి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి పిల్లల తల్లిదండ్రులు ఈ రోజు నుంచి స్కూల్కు వచ్చి బియ్యాన్ని సంబంధించిన వంటలన్నీ చెకింగ్ చేయవలసిందిగా మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఇటువంటి నాణ్యత లేని బియ్యాన్ని పంపిస్తే మన పిల్లల పరిస్థితి ఏంది, భావితరాలని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు, మన భావితరాల భవిష్యత్తు ఏంది, మన యొక్క పిల్లల భవిష్యత్తు. ఇక్కడ మధ్యాహ్న భోజనం ఒక పూట కోసం ఆశపడి పిల్లల ఆరోగ్యాన్ని ఖరాబు చేసినట్టుగా తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పెట్టినా ఒకటే, పెట్టకున్నా ఒకటే అన్న తరుణంలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. కనుక గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ నాణ్యత లేని బియ్యాన్ని వెనుకకు తీసుకోవాల్సిందిగా, నాణ్యత గల బియ్యాన్ని ఇవ్వాల్సిందిగా మా బీజేపీ గ్రామశాఖ తరఫున కోరడం జరుగుతుంది. మా పుట్టపాక గ్రామ పంచాయతీలో జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో పిల్లలకి పురుగులు వచ్చిన బియ్యాన్ని అన్నం వండిస్తారని మాకు పిల్లలు చెప్పడంతో మేము విజిట్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చి చూస్తే ఇప్పుడు మీకు వీడియో రూపకంలో మీకు క్లియర్గా చూపించాము. దాంట్లో మొత్తం పురుగుల రైసే పెట్టి మొత్తం పెడుతున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా పిల్లలకి ఈ ఫుడ్ ఫైస్ అయినా ఏదైనా చాలా ప్రాబ్లం లాగా ఉంది. చాలా ఘోరంగా ఉంటున్నాయి బియ్యాన్ని. ఇప్పుడు మేము హెడ్ మాస్టర్ గారిని దీనికి ఏంటి సార్ ఏదని అడిగితే మేము పైకి ఎంఆర్ఓ గారికి, పై ఆఫీసులకు అందరికీ మేము తెలియజేశాము. ఇంకా వాళ్ళు రెస్పాన్స్ కాలేదని చెప్తున్నారు. ఈ 4 రోజుల నుంచి అదే బియ్యం వండుతుండ్రు, అవే పెడుతుండ్రు. కడిగి చేసి పెడుతున్నామని చెప్తున్నారు. ఏం కడిగి పెట్టినా కానీ అంత ఘోరంగా ఉన్న పురుగులతోని అది లక్క పురుగు. ఇప్పుడు అన్ని బియ్యం అన్నీ ఉండలు కట్టి ఉన్నాయి. అవన్నీ తెల్ల పురుగులు అవన్నీ ఉన్నాయి. దానికోసం చాలా పిల్లలకు ఇబ్బంది అవుతుంది అనే దాంతో మేము విజిట్ చేసి ప్రతి ఒక్కరికి మేము అధికారులకు ఏంటంటే ఇంత నిర్లక్ష్యంగా పెట్టకూడదు. ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఇలాంటి బియ్యాన్ని మళ్ళీ పంపకుండా సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. పుట్టపాక గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేము సందర్శించినాము. అయితే ఇక్కడ బియ్యం మొత్తం లక్క పురుగు, ఎర్ర పురుగు, తెల్ల పురుగు మొత్తం వీడియో తీసారు కదా సార్ మీరు, ఆ విధంగా ఉన్నాయి. అయితే సార్ని అడిగితే ఇవి పైనుంచి వచ్చినాయి, మేము చెరిగి చేస్తున్నాం అని అంటే ఎంత చెరిగినా కూడా బియ్యంలో పురుగులు పోగా సార్. కొన్ని ఉంటాయి కదా, ఇంట్లో మనం 2-3 వండుకుంటేనే 2-3 పురుగులు వస్తేనే ఎట్నో అనిపిస్తుంది. ఇక్కడ ఇంతమంది పిల్లలకి ఆ విధంగా పెడితే అనారోగ్య పాలైతే ఎవరి బాధ్యత? కేంద్రం, ఇప్పుడు రాష్ట్రం ఈ విధంగా చేస్తే ఎవరికైనా ఇబ్బందే కదా పిల్లలకి. ఎక్కడి నుంచి వచ్చిన బియ్యం ఇవి మంచి బియ్యం రావాలి. మొత్తం మీద బియ్యం మంచిగా వస్తేనే పిల్లలు మంచిగా స్టడీ అయినా ఏదైనా మంచిగా చదువుతారు, చేస్తారు. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు పంపుతారు అంటే ఈ విధంగా ఉండేసరికి ఇక ఎవరైనా పంపించాలంటే కూడా పంపించలేకపోతారు, భయపడుతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలే 159 మంది ఉంటారంట స్ట్రెంత్. ఇక్కడ అలా 20-30 మంది సరిగ్గా తింటలేరు, ఇంటికాంచే తెచ్చుకుంటారు. ఈ విధంగా ఉంటే ఎవరైనా ఇంటికాంచే తెచ్చుకుంటారు కదా. ఈ ఇబ్బంది పడకుండా మంచి బియ్యం వచ్చేటట్టుగా ఈ ఎంఆర్ఓ ఆఫీసులనైనా ఎక్కడి నుంచి వచ్చినా సరే మంచిగా రావాలని మా ఉద్దేశం. ఈ పుట్టపాక గ్రామానికి 9 మంది ఉన్నారంట సార్. 159 మందిలో ఒక 20-30 మంది తింటారు, మిగతా వాళ్ళు తింటారు. ఇక మా బుజ్జి కూడా ఇక్కడ చదువుకుంటుంది. ఒక వారం రోజుల నుంచి చెప్తుంటేనే ఇక మాకు అర్థమయ్యి మరి ఏంది అని సందర్శిస్తే మొత్తం పురుగులే ఉన్నాయి. అది మీరు సందర్శించారు కదా, హెడ్ మాస్టర్ గారు ఏమన్నారు మిమ్మల్ని? పైనుంచే వస్తున్నాయి సార్, మరి మేము ఏం చేయగలుగుతాం? సార్కి పైన ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి మేము చెప్తాం, తీసుకుపోయి వేరే బియ్యం మంచి బియ్యం వచ్చేటట్టుగా చేద్దాం అని అన్నాడు.
ఒక 30 మంది నెంబర్స్ 30 నెంబర్స్ పిల్లలు తీసుకుంటాను. మరి మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు పిల్లలు? మరి ఇంటికాంచి రైతు తెచ్చుకో, ఇంటికాంచి పంపిస్తున్నాం, మేమే పంపిస్తాం. 159 మంది ఉన్నారు పిల్లలు కదా? 30 మంది ఇక్కడ తింటున్నారు. మరి కత్తి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి తింటున్నారు. అయితే వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇక రైతు తెచ్చుకోరు కదా, ఎట్లా అట్లా మంచిగా ఆలోచన చేసి ఇక వేరే పురుగులన్నం పెట్టొద్దు ఫస్ట్ మెయిన్ పాయింట్. కడుపు చంపుకోలేకుండా కొంచెం తిని ఇప్పుడు ఎంతో ఇక ఆకలికి ఉండలేక ఏదో తింటుండ్రు అంతవరకే కానీ అది ఫుడ్ మంచిగా ఉందనే సాటిస్ఫై అవుతుంది అయితే పిల్లలు తినట్లేదు. మా వరకు ఎందుకు వస్తారు పిల్లలు? సార్ రండి మాకు అన్నం పెడుతురు అనే దాంతో మేము చెప్పడంతో అరే పిల్లలు చెప్పినప్పుడు మేము గ్రామ పెద్దలుగా ఇప్పుడు ప్రజలుగా మేము రెస్పాన్స్ కాకపోతే బాగున్నదని దాంతో వచ్చి నిన్న వచ్చాము, మొన్న చూసాము చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన బియ్యం కూడా నిన్న వచ్చిన బియ్యం కూడా అదే విధంగా ఉంది, పురుగులతోనే ఉంది. బ్యాగులు చెక్ చేసాము, నిన్న కూడా అదే ఉంది. ఎక్కడ అధికారులు కానీ ఇప్పుడు రెస్పాన్స్ అయిన దాఖలు మాత్రం ఏం కనబడట్లేదు. ఎవరు కూడా స్పందిస్తలేదా దీనిపైన? లేదు. హెడ్ మాస్టర్ గారు ఏమంటున్నారు? మరి ఇక్కడ హెడ్ మాస్టర్ గారు చెప్పాము, మీ ఎంఆర్ఓకి ఇచ్చాను, అన్ని ఇచ్చాను సార్, నేనేం చేయను, నేను వచ్చింది దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకో 5 క్వింటాల బియ్యం అట్లాగే ఉన్నాయి. ఇంకా రీసెంట్గా అంటే 5 క్వింటాలు అంటే రోజుకి 20 కిలోలు అంటే దాదాపు ఇంకో 5.5 క్వింటాల్ బియ్యం లోపల అవుపిస్తున్నది స్టోర్ రూమ్ లో. మరి ఆ పురుగులు పెట్టిన బియ్యం 5.5 క్వింటాలు అంటే దాదాపు ఇప్పుడు రోజుకి 20 కిలోలు వండినా కానీ దాదాపు ఇంకో 1 రోజులు ఎక్కువ అవుతుంది సార్. నెల రోజులు అయితే ఇంకో 15-20 రోజులకు అదే బియ్యం పెడతారని మనకు కళ్ళ ముందు పడుతున్న సాక్ష్యం. ఆ విధంగా బియ్యం పెడితే పిల్లలు ఎలా తింటారు, ఎలా ఉంటారు? ఇంటికి పంపిస్తేనే తినకుండా వెళ్ళొద్దని సార్లు చెప్తారు. ఇక్కడ పరిస్థితి తినే ఉండలేరు. తినకుండా ఉండాలంటే ప్లేట్లో పెట్టుకుంటారు, తినాలని చెప్తే ప్లేట్లో పెట్టుకుంటారు, బయట పడేస్తుండ్రు, తినకుండానే క్లాస్లోకి వెళ్తుండ్రు. ఇప్పుడు లోకల్ వచ్చిన వాళ్ళు తింటున్నారు, ఇక్కడ నాన్ లోకల్ వచ్చిన వాళ్ళు తింటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎవరున్న పరిస్థితికి ఏంటిదంటే సార్, ఆకలితో తట్టుకోలేని వాళ్ళు 2 బుక్కలు తింటున్నారు సార్, అంతే తప్ప ఇది లోకల బాకలే అనేది కాదు. ఇప్పుడు రైతులు ఉంటారు, వాళ్ళ ఫాదర్లు ఏంటంటే పొలం పనికి వెళ్తారు, ఇంటికి పోతే పిల్లలు స్కూల్లో తింటారు కదా అని చెప్పి అన్నం ఉండదు, ఇంటికి పోయినా అన్నం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు సార్, ఏదో ఉన్నది ఏదో ఆకలి తట్టుకోలేక 2 బుక్కలు తిని నీళ్ళు తాగి మళ్ళీ క్లాస్కి అటెండ్ అవుతుండ్రు. ఆ పరిస్థితి ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు ఈ బియ్యం చూస్తేనే 5 క్వింటాలు చిల్లర అంటే మీరే చూసుకోండి సార్, ఎంత లేదన్నా ఇంకో 10-15 రోజులకు అదే బియ్యం పెడతారని ప్రూఫ్ మాకు. ఇక అది వద్దు, ఎమ్మటే అధికారులు అయినా ఇప్పుడు ప్రభుత్వం అయినా దీన్ని సీరియస్గా ఆలోచించుకొని మాకే కాదు సార్ మండలం మొత్తం ఇంతే అంటారు. మరి ఏందో చెప్పేదానికి మండలం నుంచి వచ్చిన బియ్యం అంతా ఇంతే అంటుండ్రు. అంటే మన మండలానికి మొత్తం ఇవే బియ్యం పెడుతుండ్రా? పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయింది అనుకో, ఎవరు బాధ్యులు? ఇప్పుడు పేదవాడు చదువుకునేది ఈ స్కూల్లో, ఇంకా ఫుడ్ ఇవన్నీ పాయిజన్ అయితే ఆరోగ్యం దెబ్బతింటే పిల్లలు చదివేది ఎప్పుడు? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది? ఆరోగ్యం దెబ్బతింటే స్టడీ దెబ్బతింటుంది. 2 ప్రాబ్లం అవుతాయి. ఇది కాకుండా ఎమర్జెన్సీగా దీని మీద యాక్షన్ తీసుకొని ఎమ్మటే ఉన్న బియ్యాన్ని ఎమ్మటే రిటర్న్ తీసేసుకొని మంచి బియ్యం తక్షణమే పంపించాలి. నేను అధికారులకు కానీ ఎంఆర్ఓ కానీ ప్రభుత్వాన్ని కూడా మరీ రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే పిల్లలతోనే చెలగాటం ఆడకుండా, ఎందుకంటే మనకు భావితరాలు పిల్లలు, వీళ్ళతోని ఆటలు ఆడుకున్నట్టు చేయకండి. ఎందుకంటే మనం పిల్లలకు భోజనం పెట్టేదే దాన్ని చదువుకొని వాళ్ళని ఎడ్యుకేషన్గా ముందుకు తెడతానికి. ఈ ఫుడ్ పెడితే వాళ్ళ ఎడ్యుకేషన్ కాదు కదా, ఏం చేయాలి? స్కూల్కి రావాలంటే భయపడతారు. 2 పూటకి అన్నం తినడానికి భయపడినప్పుడు ఎడ్యుకేషన్కి ఇంకేడా ముందుకు వెళ్తారు సార్? ఎందుకని ముందుగా